హాయ్ అండి, వెల్కమ్ టు డిఎస్ గార్డెన్స్. నేను మీ డాక్టర్ సరస్వతి దేవి. ఈరోజు మన వీడియో ఏంటి అంటే అందాల లోటస్ పాండ్. అబ్బా సీతాకోక చిలుక చూసారా ఎన్ని మొగ్గలు ఉన్నాయో. నేను వీటికి అరటిపండు జ్యూస్ వేసాక మళ్ళీ ఎన్ని పువ్వులు మొగ్గలు వచ్చాయో, మొగ్గప్పటి నుంచి పువ్వు విచ్చుకునేదాకా అన్నీ చూపిస్తాను. ముందు ఈ పూసి రాలిపోయిన పువ్వులకు కూడా వీడియో తీశాను. అంటే ఒక్కొక్క పువ్వు ఇచ్చుకున్నప్పుడు వీడియో తీసి ఉంచుతున్నాను. కొంచెం వీడియో పెద్దదైనా చాలా బాగుంటుంది చూడండి. అన్నీ కలెక్షన్ చేస్తున్నాను, అన్ని పువ్వుల్ని ఒకదాన్ని తీసి ఒకటి తీయకపోతే ఫీల్ అవుతాయని. ఇంకా 3 మొగ్గలు ఉన్నాయి. ఇంకా ఈ ఇచ్చుకునేసరికి చాలా సమయం పడుతుందని ఇంక ఈ వీడియోని ముగించేస్తున్నాను. అది షార్ట్ వీడియో పెడతానులేండి. ఓకేనా? ఇంక వీడియోలోకి వెళ్దాం, వచ్చేయండి. అసలు ఈ లోటస్లో ఆకులు కూడా అందంగా ఉంటాయి. చూడండి ఎంత బాగుందో. ఆకు చాటు మొగ్గలు ఎంత బాగున్నాయో కదా. ఈ మొగ్గలన్నీ ఒకేసారి విచ్చుకుంటే స్టార్టింగ్లో నేను వేసినప్పుడు ఒకేసారి ఎన్ని పువ్వులు ఒకేసారి విచ్చుకున్నాయో ఇంక నా ఆనందానికి అవతలేవు. నేను ఊరికెళ్ళి వచ్చేసరికి కల్లా పువ్వులతో నిండా పువ్వులు. అబ్బా ఎంత సంతోషం వేసిందో. ముందు వచ్చిన పువ్వులు మాట పక్కది వాడిపోయింది, ఇది ఇంకా వాడిపోవడానికి సిద్ధంగా ఉంది. మనకి వేసిన కొత్తలో విత్తనాలు వచ్చేవి, ఇప్పుడు విత్తనాలు రావట్లేదు. ఇలా మెత్తగానే ఉండిపోతున్నాయి. ఇలా మెత్తగా ఉండిపోతే ఇంక విత్తనాలు రావు అన్నమాట. అది గట్టిగా ఉండి కొంచెం వెడల్పుగా పెద్దగా పెరుగుతుంది, రౌండ్గా అరచేయి అంతా. అప్పుడు అందులో గట్టిగా ఉంటాయి గింజలు, అవి విత్తనాలు అవుతాయి. ఇవి ఇలా బుడిపిల్లాగా వచ్చి చిన్నగా ఉండిపోతున్నాయి. ఎందుకో కారణం తెలియట్లేదు. స్టార్టింగ్లో అయితే బోల్డ్ విత్తనాలు వచ్చాయి. విత్తనాల ద్వారా మొక్కలైతే నాటాయి, కానీ అవి అయితే పువ్వులు వచ్చిందాక ఉండలేదులేండి, మధ్యలోనే పోయాయి. చూడండి ఎంత బాగున్నాయో. నేను దీంట్లో కూడా పువ్వు వచ్చింది చూడండి. ఇది ఇంతకుముందు 2 వచ్చాయి, మళ్ళీ వచ్చింది. వర్షం పడేటప్పుడు అయితే కలర్ పువ్వులు ఎంత బాగుంటాయో మొక్కలు. కానీ వర్షంలో వీడియో తీసుకోవడం కష్టం కదా. ఇంకా మిగతాయి కూడా చూసేద్దాం రండి. కొన్నిటికి వాయిస్ ఓవరు, కొన్నిటికేమో లైవ్లో మాట్లాడితే ఇలా తేడాలు వచ్చేస్తున్నాయి. నేను అన్నాను, కట్ అయిపోయింది. చెప్తాను ఉండండి ఇంకో క్లిప్లోని. ఇవి నేను ఎక్కడ ఉంటే అక్కడే తిరుగుతాయి ఈ వాత పిల్లలు. చూడండి ఎంత బాగుందో. 1 2 3 సాయంకాలం పూట చిన్న చిరుజల్లులు పడేటప్పుడు ఇలా లోటస్ పాండ్ దగ్గర కూర్చొని ఎంజాయ్ చేస్తే ఎంత బాగుంటుందో. ప్రస్తుతానికైతే ఎండగా ఉంది. ఇంకా ఎక్కువ రంగులు డెవలప్ చేసేయాలని ఉంది. ఎప్పుడవుతుందో అది. నేను చాలా రకాలు వేసాను అనమాట. కాకపోతే ఇది ఒక్కటే మిగిలింది. ఎప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాను. మళ్ళీ అడపదడప పురుగులు కనిపిస్తూనే ఉన్నాయి. ఏం చేశానంటే పువ్వులు విచ్చుకున్నప్పుడల్లా చిన్న చిన్న క్లిప్పులు తీసి ఉంచుతున్నాను వీడియో కోసం. ఫస్ట్లో బాగా చూసేవారు, ఇప్పుడు కలర్ పువ్వులు వీడియోలు అంటే బోర్ ఫీల్ అవుతున్నారు. నాకేమో ఈ పువ్వులు పూసినప్పుడల్లా ఎంతో ఆనందం మీతో షేర్ చేసుకోవాలని ఇలా వీడియోలు తీసి పెడుతున్నాను. ఇంక ఎంత అందంగా ఉంటాయో, నిజంగా ఎంత బాగున్నాయో. ఇవి దుంపల్లాగా రావట్లేదు, ట్యూబర్లాగా వస్తున్నాయి. అవి ఏమైందంటే ఆ కుండీ నిండా రౌండ్గా మధ్యలో లేవు, చుట్టుకొని ఉన్నాయి. అవి డెవలప్ చేద్దాము, ఎక్కువ వేద్దాము అని అంటే తీయడానికి ప్రయత్నిస్తే తెగిపోతున్నాయి, కానీ రావట్లేదు. అవి ఎలా తీయాలో తెలియక ఇంకా అలా వదిలేస్తున్నాను అనమాట. అది తీసేసి మళ్ళీ మొత్తం క్లీన్ చేసి మళ్ళీ కొత్తగా ట్యూబర్లు పెట్టుకుంటే ఇంకా మంచిగా వస్తాయి. అప్పుడు విత్తనాలు వస్తాయి అనుకుంటాను. మళ్ళీ ఇది 3వసారి నేను ఈ కుండీ క్లీన్ చేయడం. ఈ కుండీ క్లీన్ చేసిన తర్వాత చూడండి మళ్ళీ పురుగులు ఎలా స్టార్ట్ అయినాయో. పక్క కుండీ ఇంకా 3వసారి క్లీన్ చేయలేదు, 2 సార్లు చేశాను కానీ 3వసారి చేయలేదు. అది ఇంకా అలాగే ఉంది, ఆకులు అయ్యి పురుగులు తినేసినాయి. ఎన్నిసార్లు క్లీన్ చేసినా నత్తలు ఉంటున్నాయి. ఆ నత్తలకి ఆనపకాయ ముక్కలేసి, అరటిపండు ముక్కలేసి తీసి పడేస్తున్నాం. ఎవరో చిట్కా చెప్పారు, నేను కూడా వేస్తున్నాను. అలాగే వాటర్ ఫుల్గా పెట్టి తీస్తున్నాను, అయినా కూడా ఇంకా ఉన్నాయి. ఇంక ఈ పక్కకుండి ఇంకా క్లీన్ చేయలేదు, మొగ్గలు ఉన్నాయి కదా అని వదిలేసాను అనమాట. ఇప్పుడు క్లీన్ చేయాలి దీన్ని. ఇప్పుడు చూడండి ఆకులన్నీ తినేసి ఎట్లా ఉన్నాయో. ఈ భలే డిజైన్గా భలే ఉంది. అబ్బా అవి కూడా చిత్రంగా తింటున్నాయి, గ్రీన్ అంతా తినేస్తున్నాయి. ఆ వైట్గా అలా ఉండేది వదిలేస్తుంది అన్నమాట. అది కూడా ఒక డిజైన్ లాగా ఎంత బాగుందో చూడండి. ఇది మొత్తం గ్రీన్ అంతా తినేసాయి. ఇంకో ఎండిపోయిన ఆకుల్లాగా అది అలా ఉండి కాసేపు అయ్యాక ఒక రోజు ఉండి ఆ తర్వాత ఎండిపోతుంది, కాలిపోయిన ఆకులాగా.
అలాంటివన్నీ మనం తీసేసేయాలన్నమాట. తీసేసి మళ్ళీ పోషకాలు ఇచ్చుకుంటే ఇక పక్క తోట చూడండి ఎంత బాగుందో. అక్కడక్కడ స్టార్ట్ అయ్యి మళ్ళీ కానీ చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇంకే రెండో తోటలోది నేను క్లీన్ చేయాలన్నమాట. గార్డెను పనులు మొదలు పెట్టాం, ఒకటి చేస్తున్నాం. ఒక దగ్గర నుంచి మొదలుపెట్టి అన్నీ పూర్తయ్యాయి అనేసరికి మళ్ళీ ఎక్కడ స్టార్ట్ చేశానో మళ్ళీ అక్కడ మొదలు పెడుతూ ఉండాలి. ఎందుకంటే పెద్ద గార్డెన్ కదా. అందరూ అనుకుంటారు దీనివల్ల ఏంటి ఉపయోగం, ఇంత సాకరీ ఎందుకు అని. కానీ ఈ సాకరీ అంతా మర్చిపోతాం పూసేసరికి. ఎంత ఆనందం అది. మీరు ఒక్క కలుపు వేసుకొని చూడండి పూసిన తర్వాత, అప్పుడు మీ ఫీలింగ్ నాతో షేర్ చేసుకోండి ఎట్లా ఉందో. దానికోసం ఇంత కష్టపడతాను అనమాట. ఇదైతే చెరువులోంచి తెచ్చేసాం. ఇంత పొడుగు ఆకులు అవుతున్నాయి కానీ ఒక్కసారి కూడా పుయ్యలేదు. ఈ సంవత్సరం ఉంచుతాను, చూస్తాను. పుయ్యకపోతే తీసేస్తాను. తీసి మళ్ళీ పట్టుకెళ్ళి చెరువులో వేసేస్తాం. మా ఇంటి చుట్టూ చెరువులు ఉన్నాయి, అట్లా వేసేస్తామన్నమాట. ఇది మొత్తం టోటల్ ఇంతకుముందు చాలాసార్లు చూపించానండి. ఇంక ఈ సీజన్కి ఇది షార్ట్ వీడియోలు పెడతాను కానీ ఇంకా ఫుల్ వీడియో ఇంకా తీయను. పూసినా కూడా ఈ వేరే కలర్ అయినా పూస్తే మాత్రం వీడియో తీస్తాను. నాకు చాలా ముచ్చటగా ఉంది, అందుకే ఇలా అస్తమానం వీడియోస్ తీసి పెడుతూ ఉన్నాను. మీకు చూసారు కదా ఎంత బాగున్నాయో. నేను దూరం నుంచి బాతుల పిల్లలు వస్తున్నాయి కదా అని అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి అట్నుంచి ఇలా నడుచుకుంటూ వస్తున్నాను. నాకు ఒకరు చెప్పారు కెమెరా ముందు నించోండి, మీరు దూరం నుంచి ఉంటే కనిపించట్లేదని. అలా నించుంటే నా ఫోన్కి ఏంటో సరిగ్గా రావట్లేదు. అందుకనే ఇలా దూరం నుంచి వీడియోస్ తీసుకుంటున్నాను అనమాట. మీకు ఎవరికైనా కావాలంటే వీటి మెయింటెనెన్స్ ఇంకో వీడియోలో చెప్తాను. చూస్తున్నారా, నేను ఈ టబ్బు లోటస్ పండు క్లీన్ చేశాక ఎన్ని మొగ్గలు వచ్చాయో. వస్తూనే ఉన్నాయి, కంటిన్యూగా వస్తూనే ఉన్నాయి. బుజ్జి మొగ్గ చూడండి, మళ్ళీ నేను చూపిస్తాను. బుజ్జి మొగ్గ నుంచి అన్ని సైజుల మొగ్గలు ఉన్నాయి. పువ్వు కూడా ఉంది, కంటిన్యూగా పువ్వులు వస్తూనే ఉన్నాయి రెండిట్లో. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు లీవ్స్ కూడా చూడండి ఎంత ఫ్రెష్గా వచ్చాయో. నేను శుభ్రం క్లీన్ చేశాను. ఆకులు కుళ్ళిపోయినాయి, చెత్త అంతా తీసేసి ఫుల్ వాటర్ పెట్టేసాం. కాకపోతే మళ్ళీ అక్కడక్కడ పురుగు కనిపిస్తుంది. ఈ పురుగులు మొత్తం వస్తూనే ఉన్నాయి. ఎంత చేసినా మళ్ళీ బాగా వచ్చేసరికి మళ్ళీ పురుగు వస్తుంది. ఇంకేనా స్ప్రేలే చేస్తే మొక్కలు పాడవుతాయేమో అని భయం వేస్తుంది అన్నమాట. ఇంకా అందులో క్లీన్ చేయలేదు, చెయ్యాలి. అవతల దాంట్లో కూడా మొగ్గలు వచ్చాయి, ఎంత బాగున్నాయో నిజంగా. చూడండి ఎంత బుజ్జి మొగ్గు. ఫుల్ ఎండ ఉంది, మేఘాలు పోయి లైటింగ్ అదుకులా పడుతుంది. ఇదిగో ఈ సైజు, అదిగో ఆ సైజు. ఇంక ఇప్పుడు పూసిన పువ్వు మళ్ళీ విచ్చుకోవడానికి, రేపు విచ్చుకోవడానికి ఒక మొగ్గ. ఇదో సైజు, అన్ని సైజులు ఉన్నాయి చూస్తున్నారా. ఆకులు చూడండి ఎంత ఫ్రెష్గా భలేగా ఉన్నాయి. వర్షం పడేటప్పుడు అయితే భలేగా ఉంటాయి, ఫుల్ నీరుతోటి. ఇప్పుడు ఎండెక్కింది ప్రస్తుతానికి, మబ్బులు పోయాయి. ఇదంతా మళ్ళీ పురుగు వచ్చేసింది, మళ్ళీ క్లీన్ చేయాలి. దీంట్లో కూడా మొగ్గలు మొన్నటిదాకా ఇక ఈ కాళ్ళన్నీ పువ్వులు వచ్చినవే. మీకు కంటిన్యూగా పెడుతున్నాను షార్ట్ వీడియోలో, పెద్ద వీడియోలో. ఒకేసారి తీసినవి కాదు, వచ్చినప్పుడల్లా తీస్తున్నాను. ఇది ఎరుపు చెరువులోంచి తెచ్చింది. ఆకులు బాగా వచ్చాయి కానీ ఒకసారి కూడా పూత రాలేదు. చూస్తున్నాను వస్తుందేమోనని. ఇందులో కూడా మొగ్గలు వచ్చాయి. ఈ పూతలు అయిపోయాయన్నమాట. ఈ మొగ్గలు వచ్చినాయి అన్నీ. మళ్ళీ చిన్న మొగ్గ వచ్చింది. కంటిన్యూగా వస్తూనే ఉన్నాయి ఈ రకం అయితే. ఇది పీచ్ కలర్. ఇది ఒకసారి వస్తుంది సంవత్సరానికి. అందరూ కామెంట్ పెట్టారు ఈ దుంపలు ఇస్తామన్నారు అని. నేను ఇవి ఇస్తాననలేదు, ఈ రకం ఇస్తానని ఎప్పుడు చెప్పలేదు. విత్తనాలు వస్తే ఇస్తానన్నాను కానీ విత్తనాలు రాలేదు. ఇవైతే నేను ఆ పెద్ద టబ్బులో నుంచి తీసి ఇందులో వేసినప్పుడు ఎక్స్ట్రా ఉన్న దుంపలన్నీ ఇస్తానని ఒకసారి వీడియో పెట్టాను, ఈ రకం మాట. అయితే అప్పుడు చాలామంది వచ్చి పట్టుకెళ్ళారు. ఆన్లైన్లో అయితే నేను పంపలేను, వస్తే ఇస్తాను అని చెప్పాను అన్నమాట. ఇదైతే ఇందులో ఎక్స్ట్రా తీసి ఇవ్వచ్చు ఎవరికైనా కావాలంటే. పీచ్ కలర్ సంవత్సరానికి ఒకసారి వస్తుంది. ఇవైతే ఇవ్వడానికి అవ్వదు. నేను ఇంకా డెవలప్ చేయాలనుకుంటున్నాను. ఇందులో దుంపలు తీసి ఇంకో రెండిట్లో. యాక్చువల్గా 4 రకాలు వేసాను, ఒకటే వస్తుంది, మిగతాయి రాలేదు. అవి చూసుకొని రాకపోతే తెప్పించుకోవాలి.
ఈ సంవత్సరం అన్ని రంగులు తెచ్చుకోవాలనుకుంటున్నాను. ఇలాంటి నందల్లో అయితే బాగా వస్తున్నాయి. బ్లాక్ టబ్బులు అయితే రాలేదు చూడండి, పెట్టి చాలా రోజులు అయిపోయింది, మొగ్గ రాలేదు, ఏమీ రాలేదు. ఈ నందల్లో అయితే బాగా వస్తున్నాయి. ఎవరికైనా ప్లేస్ ఉంటే ఇలాంటి నందల్లో వేసుకోండి లోటస్లు. చూసారు కదా ఎంత బాగున్నాయో. ఇంత అందమైన పువ్వులు ఆకుల మీద చిరుజల్లు కురుస్తూ ఉంటే ఇంకా అందం రెట్టింపు అవుతుంది. ఎంత అందంగా ఉంటున్నాయో. తామరాకు మీద నీటి బిందువులు అంటారు కదా, అలాగా. ఎవరైనా ఆసక్తి ఉన్నవారు ఈ కలువ పువ్వులు, తామర పువ్వులు టబ్బుల్లో వేసి పెంచుకోండి. బాల్కనీలో ఎండ తగిలితే పెట్టుకోవచ్చు, లేదంటే టెర్రస్ మీద కార్నర్లో పెట్టుకోవచ్చు. వీటి వల్ల ఉపయోగం ఏంటంటే నాకు తెలియదు, కానీ ఆనందం మాత్రం చాలా ఉంటుంది. ఇలా సూర్యకిరణాలు రాగానే చక్కగా కమలాలు విచ్చుకుంటాయి, తామర పువ్వులు విచ్చుకుంటాయి చక్కగా. మళ్ళీ సాయంత్రానికి మొగ్గల్లాగా అయిపోతాయి. మళ్ళీ మన్నాడు సూర్యకిరణాలు వచ్చేసరికి విచ్చుకుంటాయి అన్నమాట. మబ్బుల్లోంచి సూర్యకిరణాలు చూడండి, ఒక పక్క చిరుజల్లులు, మబ్బుల్లోంచి సూర్యకిరణాలు, కొలనులో తామర పువ్వులు. ఎంత అందమైన దృశ్యాలు నిజంగా ఇవి. చాలా ఆనందంగా ఉంది నాకు. ఏం లేదు, టబ్బుల్లో వేసుకుంటే వాటర్ నీట్గా ఉంచుకొని, తొక్కులై లేకుండా క్లీన్గా ఉంచుకొని, అరటిపండు జ్యూస్ కానీ, అరటిపండు తొక్కతో పొడి చేసి అది కానీ ఇస్తూ ఉండాలి. ఏదైనా బలానికి గుడ్డలో మూట కట్టి ఒక కార్నర్లో పెడుతూ ఉండాలి. టబ్బుల్లో వేసుకున్నప్పుడు ఎక్కువ పోషకాలు ఇవ్వాలి. ఈ బుజ్జి బుజ్జి పువ్వులు చూడండి ఎంత బాగున్నాయో. ఎడీనియం ఇంతకుముందు చాలాసార్లు చూపించాను. ఈ వీడియో మీకు నచ్చిందా? ఈ లోటస్ పాండ్ వీడియో. పువ్వులు చాలా బాగా పూస్తున్నాయి కదా. మిగతా కలర్లన్నీ సేకరించి అన్ని కలర్లు వేయాలని నాకు కోరిక. వేస్తాను. కాకపోతే ఏడీనియమ్స్ మొక్కల గురించి వీడియో చేయాలనుకుంటున్నాను కదా. ఇప్పుడు 4 రోజుల నుంచి తుఫాన్లాగా ఉంది, ముసురులాగా పెట్టింది. ఈరోజే ఎండ వచ్చింది. కొంచెం ఈ పదును ఆరితే అప్పుడు చేస్తాను అనమాట. వీటికి తడి ఉండకూడదు ఈ మొక్కలకి. అంటే ఇప్పుడు కటింగ్స్కి, రీపాటింగ్కి సీజన్ కాదు. నేను ఏమేమి చేశాను అనేది వీడియో చేస్తాను. అది చేసినప్పుడు నేను స్టెమ్ కటింగ్తో వేసిన కొమ్మలు వేర్లు వచ్చాయో లేదో చూడడానికి, ఇంకో దాంట్లో వేయడానికి కూడా ఎండ ఉండాలి. వర్షం ఉంటే అవి కులిపోతాయి. అందుకని కొంచెం తడారితే అప్పుడు నెక్స్ట్ ఇంకో వీడియోలో వాటి గురించి చెప్తాను. ఓకేనా? ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఉంటానండి. బాయ్. నేను మీ దాట్ల సరస్వతీదేవి.